రాజు, నిన్ను చూడనేమో అనుకొని చాలా భయమేసింది రాజు. అమ్మాయి గారు, మీరు నన్ను తలుచుకోగానే 10 నిమిషాల్లో నేను మీ ముందుంటాను. ఒకవేళ ఉండకపోతే నేను ఇంటికి వస్తాను రాజు. నా వల్ల అవ్వడం లేదు. సరే అమ్మాయి గారు, ముందు మీరు కూర్చోండి, భోజనం చేయండి అని అంటూ వెంటనే అలా రాజు కూర్చోబెడతాడు. రాజు, నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు కదా, ఏం కాదు అమ్మాయి గారు, నేనున్నాను కదా అని రాజు ధైర్యం చెప్తూ ఉంటాడు. వెంటనే అలా భోజనాన్ని రూపకు తినిపిస్తూ ఉండగా అంతలో డోర్ సౌండ్ విని రాజు వెంటనే వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు రూప వెళ్ళి తలుపు తీయగానే, ఏంటత్తా ఇలా వచ్చావేంటి? ఏం లేదమ్మా, బాధపడుతూ ఉంటావు కదా, అందుకే అలా ఓదార్చుదామని వచ్చాను అంతే, మరేం లేదు. సరే, భోజనం చేయకుండా ఇలా ఉన్నావేంటి? అప్పుడు వెంటనే దీపక్ మాత్రం అటు ఇటు చూస్తూ ఉంటాడు, రాజు ఉన్నాడో లేడో అని. అంతలో రాజుకు ఒక్కసారిగా ఎక్కిళ్ళు వస్తాయి. అప్పుడు వెంటనే రూప కావాలని ఎక్కిళ్ళు వేస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఎక్కిళ్ళు వస్తున్నాయా? వాటర్ ఉంది కదా, వాటర్ తాగు. సరే అత్తయ్య, తాగుతాను. సరే, నేను వెళ్తాను, పదరా పద అని అంటూ వెంటనే అక్కడి నుండి విజయాంబిక దీపక్ వెళ్తూ ఉంటే ఇక అదే సమయానికి రూప వాటర్ తాగుతుంది. అంతలో వాళ్ళు వెళ్ళగానే రాజు బయటికి వచ్చి, అమ్మాయి గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు రాజు అని అంటూ గట్టిగా రాజుకు ముద్దు పెడుతుంది. రాజు ఎంతో సంతోషంగా రూపని చూస్తూ ఉంటాడు. అమ్మాయి గారు, ఏమో రాజు, ఎక్కిళ్ళు పోవాలంటే ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరిగితే చేస్తేనో ఎక్కిళ్ళు పోతాయంట. ఇప్పుడు ఎక్కిళ్ళు రావట్లేదు కదా అని విధంగా అనగానే, సరే అమ్మాయి గారు, నేను వెళ్తాను. సరే రాజు అని అనగానే వెంటనే రాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అన్నయ్య, ఎలాగైనా సరే రాజు నాకు దక్కాలి. ఎలాగో ఇద్దరు విడిపోయారు కదా అన్నయ్య, కానీ ఆ ముత్యాలు ఒప్పుకుంటుందా? మనం అత్తయ్యని గ్రిప్లో పెట్టుకుంటే ఎలాగైనా అత్తయ్య నా పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఫస్ట్ అత్తయ్యని మార్చాలి, నా మీద ప్రేమని చూపించేటట్లు నేను చేసుకోవాలి. కానీ నువ్విలా అంటున్నావు, కానీ మామ్ డాడ్ ఒప్పుకుంటారా? ఇప్పటికే ఆ రాజు ఫ్యామిలీ మీద కోపంగా ఉన్నారు కదా. అవునన్నయ్య, నువ్వు చెప్తుంది నిజమే, కోపంగా ఉన్నమాట నిజమే, కానీ నువ్వు ఎలాగైతే నా ప్రేమను అర్థం చేసుకున్నావో మామ్ డాడీ కూడా నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది అని ఈ విధంగా చెప్పగానే అంతలో ముత్యాలు కారు వచ్చి ఆగుతుంది. ముత్యాలు వెంటనే కారు నుండి దిగుతుంది. అప్పుడు, ఏంటమ్మా శ్వేత, ఫోన్ చేసి రమ్మన్నావు? ఇతనెవరు? మా అన్నయ్య హర్ష అని అనగానే, అవునా, ఇలా రమ్మన్నావు ఎందుకమ్మా? ఏం చేయను శ్వేత, నిన్న మాత్రం ఒక పెద్ద కథే జరిగింది. అత్తయ్య, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు వస్తూ ఉంటాయి అత్తయ్య. మంచి విషయాలు ఎప్పుడూ తెలుసుకుంటాను. ఎందుకంటే అత్తయ్య, మీరు ఎప్పుడూ తప్పు చెయ్యరు. మీరు ఏదైనా సరే నిర్ణయం మీది కరెక్ట్గా ఉంటుంది అత్తయ్య, నాకు ఆ నమ్మకం ఉంది. అవునమ్మా శ్వేత, కానీ అందుకే తెగదింపులు చేసుకున్నానమ్మా. అలా చేసిందే నయమైంది అత్తయ్య, లేదంటే ఆ రూప ప్లాన్ల మీద ప్లాన్ వేసి ఇంకా మిమ్మల్ని దూరం చేసేదేమో. అవునమ్మా, మరి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు అత్తయ్య? అప్పుడు వెంటనే హర్ష మాత్రం ఇప్పుడు అందరి దృష్టిలో కూడా రాజు గురించి మాట్లాడుకుంటున్నారు. అవును, కానీ నా కొడుకు గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. వాడు ఏ తప్పు చేయలేదు, తప్పు చేయలేదన్న విషయం నీకు నాకు తెలుసు, కానీ లోకానికి తెలియదు కదా అత్తయ్య. ఏది వస్తే అదే మాట్లాడుతూ ఉంటారు ఈ లోకం. ఇప్పుడు వాళ్ళ టాపిక్ని మనం ఎలాగైనా చేంజ్ చేయాలత్తయ్య, లేదంటే రాజు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వెంటనే హర్ష మాత్రం, ఏముంది, మళ్ళీ రాజుకు పెళ్లి చేయాలి ఏంటి? నా కొడుకుకు పెళ్ళా? అవునండి, పెళ్ళి చేస్తే ఇక ఎలాంటి మాటలు మాట్లాడుకోరు కదా. అవునత్తయ్య, మా అన్నయ్య అన్న దాంట్లో తప్పేమీ లేదు, కానీ ఇప్పటికిప్పుడు అమ్మాయి అంటే అని ముత్యాలు అనగానే అప్పుడు హర్ష వెంటనే, ఎలాగో ఆ రోజు నా చెల్లికి మీ కొడుకు పెళ్లి జరగలేదు, ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా కాదు. ఇప్పుడు ఎలాగో ఆ సూర్యప్రతాప్ని హత్య చేశాడన్న నింద కూడా మీ రాజుపై పడింది. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఏ ఏ అమ్మాయి అయితే వస్తుంది? వచ్చినా కొన్నాళ్ళ ముచ్చటే. అత్తయ్య, ఆ రోజు రూప ప్రెగ్నెంట్ అనే కదా నా పెళ్ళి ఆగిపోయింది. ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే నా పెళ్ళి జరిగేది కదా.
నేను రాజును పెళ్లి చేసుకుంటాను అత్తయ్య అని శ్వేత అనగానే ముత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ శ్వేత, నువ్వు రాజుని? అవునన్నయ్య, రాజు అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. అది కాదమ్మా, అసలే రాజు నీ మీద కోపంగా ఉన్నాడు, నువ్వే హత్య చేశావని. లేదత్తయ్య, నేను హత్య చేసిన మాట నిజమే, కానీ ఆ ప్లాన్ అంతా కూడా రేణుక ఇచ్చింది. అసలు ఆ కార్ కీస్ నేనెలా సంపాదించుకోగలను? రేణుక కార్ కీస్ తీసివ్వడం వల్లే కదా. నాకు ఇదంతా తెలియదు అత్తయ్య, తను చెప్తేనే నేను చేశాను. ఏంటమ్మా, నీ తప్పే లేదా? ఇదంతా ఆ రేణుక చేసిందా? ఈ మాట ముందే చెప్పుంటే ఎంత బాగుండేది. ఇప్పుడే నా కొడుకును నేను ఒప్పిస్తానమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను, మీ ఇద్దరి పెళ్లి జరిగేలా నేను చూసుకుంటాను అని అంటూ వెంటనే ముత్యాలు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇదంతా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందన్నయ్య, నాకు ఆ నమ్మకం ఉంది అని శ్వేత హర్షతో అంటూ ఉంటుంది. ఇక మరోవైపు రూప డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతూ ఆలోచిస్తూ ఉంటుంది. జరిగిన సంఘటనని తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను అత్తయ్యతో మాట్లాడి తీరాలి. అత్తయ్యతోనే మాట్లాడితే ఇక ఇవేవి ఉండవు కదా. మాట్లాడతాను, నా తప్పేమీ లేదని, ఇదంతా మీరు తప్పుగా ఆలోచిస్తున్నారని అత్తయ్యతో మాట్లాడి తీరుతాను. అత్తయ్య అయితేనే అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది. బాబా, నువ్వు నాకు అండగా ఉండి నన్ను నడిపించు బాబా అని అంటూ వెంటనే బొట్టు పెట్టుకొని రూప ఇంటి నుండి బయలుదేరుతుంది. మరోవైపు, ఏంటి నాన్న, ఇంట్లో అమ్మ కనిపించట్లేదు, ఏటెళ్ళుంటుంది? అదేనా నాయన, నేను కూడా చూస్తున్నాను మీ అమ్మ కోసమే, ఎక్కడా అని విధంగా అంటూ చూస్తూ ఉండగా అంతలో ముత్యాలు వస్తుంది. ఎటిపోయావే ముత్యాలు? దేవుడి దగ్గరికి జ్ఞానోదయం అయింది. అలా జ్ఞానోదయం అవ్వడానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది లేండి. ఏంటి ముత్యాలు, ఏమంటున్నావు? అవునండి, నా కొడుకు నేను మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఏ తల్లైనా కొడుకు క్షేమ సమాచారాలు బాగుండాలనే కోరుకుంటుంది కదా. ఏంటమ్మా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? ఇక అదే సమయానికి రూప ఆ ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అవునరా నాయన, నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. నీకు శ్వేతకు పెళ్లి చేస్తాను. ఏంటి ముత్యాలు, నువ్వేం మాట్లాడుతున్నావే? అసలే బెయిల్ మీద బయటికి వచ్చింది ఆ శ్వేత, ఎప్పుడు లోపలికి పోయేది తెలియదు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అసలు రాజును బయటికి తీసుకొని వచ్చిందే శ్వేత. అయినా శ్వేత బెయిల్ మీద బయటికి వచ్చిన మాట నిజమే, కానీ శ్వేతది ఏ తప్పు లేదు. అసలు శ్వేత తప్పే చేయలేదు. ఇదంతా చేసిందంతా ఆ రేణుక వల్లే పాపం అలా శ్వేత చేయాల్సి వచ్చింది. ఇందులో శ్వేత తప్పేమీ లేదు. ఎరా నాయన, ఒప్పుకోరా, శ్వేత మంచిదిరా, పెళ్లి చేసుకో, నీ కాళ్ళ కింద పడి ఉంటుంది. ఈ అమ్మ ఎప్పుడైనా నీ మంచి కోసమే ఆలోచిస్తుంది కదా. లేదమ్మా, నేను ఎప్పటికీ అమ్మాయి గారినే ప్రేమిస్తున్నాను. అయినా నా భార్య బ్రతికుండగా నేను ఇంకొకరి మెడలో తాళెలా కడతానమ్మా. ఏంటే ముత్యాలు, అసలు నీకు అసలు బుద్ధుందా? ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావే? పెళ్ళి అని ఇలా ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే నాకు ఈ ఇంటికి వారసుడు కావాలి. వారసుడు కోసం నేను నా కొడుకు మళ్ళీ పెళ్ళి చేస్తానండి అని విధంగా అనగానే, అమ్మ నేను మాత్రం చేసుకోను, నాకు అమ్మాయి గారంటేనే ఇష్టం, నువ్వేమైనా చేసుకో అంటే ఈ అమ్మ చస్తుందంటే కూడా నువ్వు తననే ప్రేమిస్తూ ఉంటావా? నేను తాళి కట్టిన నా భార్య అమ్మ, అయితే నేను చచ్చిపోతానురా, నువ్వేమైనా చేసుకోమ్మా, నేను మాత్రం అమ్మాయి గారిని మర్చిపోలేను. ఏంటండి, మీది కూడా అదే సమాధానమా? ఏంటే ముత్యాలు, కోడలు ఉండగా ఇంకొక కోడల్ని తెచ్చుకోవటం ఎంత మూర్ఖత్వం. అసలు నీ ఆలోచనే మార్చుకుంటే మంచిది. అవునమ్మా, అసలు నీ కిడ్నీ దానం చేసిందే అమ్మాయి గారు. అలాంటి అమ్మాయి గారి గురించి నువ్వు మళ్ళీ అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఆ రోజు కిడ్నీ దానం చేయకుండా ఉంటే ఈరోజు నువ్వు ఉండేదానివా? ఎదురు చెప్పేవారు అన్నయ్యకే లేనివారై ఉండేవారు. ఎందుకమ్మా, మంచి మనసుతో ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది కదా. ఒక్కసారి రూప గురించి ఆలోచించమ్మా అని వరాలు అంటూ ఉంటుంది. అప్పుడు మల్లేష్ వెంటనే, అవునత్త, ఇందులో మాత్రం నీ తప్పే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి. అంటే మీరెవరు నా మాట వినరన్నమాట. మేమెవరం వినం అని అనగానే ఒక్కసారిగా ముత్యాలు కళ్ళు తిరిగి క్రింద పడుతుంది. ముత్యాలు అని అప్పలనాయుడు అంటూ ఉంటే, ఎరా త్వరగా ఫోన్ చేయరా డాక్టర్కి, బీపీ మొత్తం తగ్గిపోయిందిరా అని అనగానే, సరేనన్న అని అంటూ రాజు వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం, ఆహా, మళ్ళీ ఈ వైభవం మాత్రం వస్తుందని అనుకోలేదురా, మళ్ళీ తిరిగి ఈ వైభవం వచ్చేసింది. అవును మమ్మీ, అవును,
రూప ఏం చేస్తుందో చూద్దాం పదా. సప్పుడేంటి ఏం రావట్లేదు, కొంపదీసి స్లీపింగ్ టాబ్లెట్స్ కానీ వేసుకొని చచ్చిందా ఏంటి? పద మమ్మీ అని అంటూ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రూప కనిపించదు. తమ్ముడు ఏమైందక్క, రూప కనిపించట్లేదు అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు.